హాయ్ అండి. నేను ఈరోజు దేవరపల్లి పెనమకూరు మధ్యలో ఉన్నానండి. దేవరపల్లి పెనమకూరు మధ్య కృష్ణా జిల్లా ఊరు దగ్గరలో. ఇదిగోండి ట్రాక్టర్ కనిపిస్తుంది కదండి. ఆ ట్రాక్టర్ నుంచి ఇది రెండో మడి. అదిగోండి స్కూటర్ వెళ్తుంది. ఆ స్కూటర్ అక్కడ ఉంది ఒక ఫస్ట్ మడి. ఇది తార్ రోడ్ నుంచి ఇది రెండో మడి. ఇటు నుంచి చూస్తే రెండో మడి. ఇది మీకు కనిపిస్తున్న ఊరు అది దేవరపల్లి. అన్నీ దేవరపల్లి. ఈ తార్ రోడ్ ఇట్లా వెళ్తే ఇది పెనమకూరు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 4 ఎకరాలు 20 సెంట్లు వచ్చిందండి. 4 ఎకరాలు 20 సెంట్లు. ఆ తార్ రోడ్డు ఫేస్ మీద 70 లక్షలు చెప్తున్నారు. ఎకరం 70 లక్షలు తార్ రోడ్డు ఫేసింగ్. ఆ వెహికల్ వెళ్తుంది కదా, ఇది తార్ రోడ్ నుంచి రెండో బిట్ అంటే దీనికి ఇటు సైడ్ దారి ఉంది డొంక వైపు. చూడండి, ఇది ఒక మొక్క. ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కలర్ ఇట్లా, మళ్ళీ అక్కడి నుంచి చిన్న పీలికలు ఉన్నాయి చూడండి, అలా మళ్ళీ ఆ బావి దగ్గర నుంచి అట్లా అట్లా వెళ్తే మళ్ళీ చివరి వరకు డెడ్ ఎండ్. ఈ 3 మళ్ళు ఆ చివర ఇది నేను ఉంచున్నది. 3 మళ్ళు. ఈ 3 మళ్ళు కాకుండా ఈ 3 మళ్ళుకి రోడ్డు ఫేసింగ్ ఒక ఎకరం వస్తుంది. ఈ 3 మళ్ళు కలిపి 3 ఎకరాల 20 సెంట్ అండి. 3 ఎకరాల 20 సెంట్ 3 మళ్ళు. ఇదిగోండి, ఇది మడి. ఈ గట్టు ఇట్లా, ఈ గట్టు తిన్నగా ఇక మనిషి వెళ్తున్నాడు కదండి. మనిషి ముందు ఒక చిన్న గడ్డి పూసలా ఉన్నాయి కదా, అక్కడ వరకు ఒక మడి, మళ్ళీ దాని ముందు ఒక మడి. రోడ్డు ఫేస్ అది 80 అడుగులు డొంక అంటున్నారు. 80 అడుగులు అంటే మనం మామూలుగా తక్కువ వేసుకోవాలి, 60 అడుగులు వేసుకుంటే 60 అడుగులు డొంక. తార్ రోడ్డు అదిగోండి. తార్ రోడ్ నుంచి చూస్తే ఈ డొంక పరంగా చూస్తే ఏమో 3వ మడి. డొంక పరంగా చూస్తే ఇటు నుంచి చూస్తే ఏమో ఇటు సైడ్ తార్ రోడ్ చూస్తే 2వ మడి. ఎందుకంటే రెండు అటు సైడ్ 2 అయింది, ఇటు 3 అయింది అంటే ఇటు సైడ్ ఏమో రోడ్డు ఫేసింగ్ ఉంది డొంకకి, అటు సైడ్ ఏమో రెండో మొక్క టీ షేప్. ఇది డొంక ఫేసింగ్ టీ షేప్ లాగా వస్తుంది. టీ షేప్ రావటం వల్ల పైన అడ్డగీత ఉంటుంది కదండి టీకి, ఆ అడ్డగీత తార్ రోడ్డుకి దగ్గరికి వెళ్ళింది. మీకు డొంక చూపిస్తా. 4 ఎకరాల 20 సెంట్లు. తార్ రోడ్డుదే 70 లక్షలు చెప్తున్నారు. ఇలా ఎకరం రేటు 46 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, మరీ ఎక్కువ తగ్గరు. ఎందుకంటే పక్కన తార్ రోడ్డుదే పక్కన తార్ రోడ్డుదే 70 లక్షలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళేమో మరి అలా కాకుండా డొంక వేసింది కాబట్టి